అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు ఝాన్సీ అండి, అవుటుపల్లి. ఏం చేస్తుంటారు మీరు? నేను ఫోటోగ్రాఫర్. ఏంటమ్మా మీ ఏరియాకి వరద వచ్చి ఎన్ని రోజులు ఉంది, అసలు మీరు ఏ విధంగా నష్టపోయారు? అసలు 3 రోజులు ఉంది సార్ వరద మాత్రం. మా ఫస్ట్ మాత్రం ఇబ్బంది పడ్డాము, తర్వాత నుంచి అన్ని 2 రోజులు మొత్తం అన్ని ఏర్పాటు చేశారు. దానివల్ల మాకు ఏ ప్రాబ్లం లేదు. ఫుడ్కి అన్నిటికీ వాటర్ అన్నీ బాగానే ఇచ్చారు. ఇప్పుడు నష్టపరిహారం కూడా 25,000 రూపాయలు ప్రకటించారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 25,000, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు సహాయం అందిస్తున్నారు. ఏంటమ్మా ఎంతవరకు మీకు తోడ్పాటునిస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు అసలు? ఇదైతే మాకు హ్యాపీగానే ఉంది సార్. అందరికి అలా ఇవ్వడం వల్ల, ఈ గవర్నమెంట్ ఇవ్వడం వల్ల మేము అందరం ఆనందపడుతున్నాం. ఏంటమ్మా ఈ 25,000 ఎంతవరకు మీకు ఉపయోగపడతాయి అంటారు? అంటే ఎంతమేర నష్టపోయారు అసలు? అయితే చెప్పలేము సార్, కంప్యూటర్ ఒకటి పోయింది. అంటే కెమెరా తీసుకెళ్ళినప్పుడు జారిపడింది. బీరువాళ్ళు మొత్తం కొన్ని సామాన్లు, మంచాలు చాలా ఉన్నాయి. కొన్ని సామాన్లు అయితే కొట్టుకెళ్ళిపోయినాయి సార్. అది అంటే ఇది మీకు ఆర్థికంగా మీకు తోడ్పాటునిస్తుంది అంటారు ఈ సహాయం అనేది? పర్వాలేదు సార్, మేము దానికైతే సహకరిస్తాం. అంటే మీకు వరద 3 రోజులు ఉందని చెప్తా ఉన్నారు. ఈ 3 రోజులు మిమ్మల్ని ఏ విధంగా ఆదుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాష్ట్ర అధికార యంత్రాంగం కానీ? బాగానే ఫుడ్ విషయంలో మాత్రం పద్దాకు వస్తున్నాయి సార్. డోర్ టు డోర్ వచ్చి ఇచ్చి వెళ్తున్నారు. ఇంకేమన్నా కావాలని చెప్పని మళ్ళీ ఇంకొకసారి వచ్చి మళ్ళీ అడిగి వెళ్తున్నారు. ఇది ఏ ఏరియా అమ్మా? ఇది దేవీనగర్ 3వ రోడ్ సార్. దేవీనగర్ 3వ రోడ్ అంటే మీరు చాలా లోపలికంటూ ఉన్నారు. లోపల కూడా ఫుడ్ పట్టుకొచ్చి ఇచ్చారా? లోపల ఫుడ్ పట్టుకొని తీసుకొచ్చారు సార్. మా పిల్లలు కూడా వెళ్ళి సాయం చేశారు. అది సార్. ఎప్పుడన్నా ఇంత పెద్ద మేర వరదను చూసారా మీరు ఎప్పుడన్నా? ఇది నేను పుట్టి పెరిగిన ఏరియా సార్. ఇంతవాటికి ఎప్పుడు అంత వరద చూడలేదు. అది సార్. అంటే ఇది చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే వచ్చిందని మాట్లాడుతున్నారు కొంతమంది. దీనికి ఏం సమాధానం చెప్తారు? అదేం లేదు సార్. ఆయన చేయడానికి ఆయనకి ఏముంది సార్. ఇప్పుడు మేము కూడా ఏం చేయడానికి అవకాశం లేదు కదా. అది వరద అది రావడం అలా వచ్చింది. అది ప్రకృతిది. అది మనం ఏం చేయలేము మనం. అది అవును సార్. అంటే వరద వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ క్లీనింగ్ చేయడం కానీ, పారిశుద్ధ పనులు నిర్వహించడం కానీ, వీటిలో ప్రభుత్వం ఎంత మేర చర్యలు తీసుకుందంటారు? లారీ వచ్చింది సార్, మొత్తం అన్ని క్లీన్ చేసి వెళ్ళారు. మిగతా మేము లోపల అయితే మేమే క్లీన్ చేసుకున్నాం. మిగతా ఇవి మాత్రం వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేసి బీచింగ్ చల్లి, మాకు కూడా అంత బీచింగ్ ఇచ్చి వెళ్ళారు సార్. మళ్ళీ తర్వాత ఏమైనా ఇంట్లో అవి ఇవి చల్లుకోండి అని చెప్పని ఇచ్చి వెళ్ళారు సార్. ఎలా అనిపించింది ఎన్ని రోజుల్లో మీ వరద వెళ్ళిన తర్వాత, ఎన్ని రోజుల్లో ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేపట్టగలిగారు ప్రభుత్వం నుంచి? 3 రోజులు అనుకో, వెంటనే అయింది సార్. వెంటనే అయిపోయింది. పవర్ సప్లై కూడా వెంటనే ఇచ్చారు? పవర్ సప్లై ఇచ్చేసారు సార్. ఎలా అనిపించింది అమ్మ? విజయవాడ ప్రాంతంలోనే ఉన్నాడు ఆయన, ఒక 10 రోజులు ఇక్కడే ఉండి పరిపాలన చేశాడు. ఎలా అనిపించింది? ఎలాంటి ధైర్యం కలిగింది మీకు ఆయన ఇక్కడే ఉండి చేయడం వల్ల? మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఆయన అలా చేయడం, ముఖ్యమంత్రి గారు వచ్చి అలా చేయడం మాకు కూడా ఆనందంగా ఉంది. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా చంద్రబాబు నాయుడు పాలన నచ్చిందా మీకు? నచ్చింది సార్. బాగా చేస్తున్నారంట? బాగానే చేస్తున్నారు. మేడం నమస్తే అండి, మీ పేరు? నా పేరు ధనలక్ష్మి అండి. ఎక్కడ మేడం మీది ఏరియా? మాది ఇది శ్రీ దేవీనగర్ 2వ లైన్. ఏంటి మేడం వరద ప్రాంతాల్లో మీ ఇల్లు ఏమైనా నీట మునిగిందా? మాది గ్రౌండ్ ఫ్లోర్ అండి, ఇంకెందు ఉంటాము. మాది అంతా ఫ్రిడ్జ్ మంచాలు సామాన్లు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి అండి, పాడైపోయినాయి. చాలా చంద్రబాబు నాయుడు గారు 25,000 రూపాయలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి, వరద బాధితులకి 25,000 రూపాయలు సాయం ప్రకటించారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు సాయం ప్రకటించారు. అసలు ఇది మీకు ఎంతవరకు తోడ్పాటునిస్తుంది? ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు అసలు? సార్ మరి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి, మేము నష్టపోయిన దాన్ని బట్టి చూస్తే 25,000 మాకు దేనికో దానికి ఒక భరోసాగా, ఒక ఆదరణగా, కొంచెం చేయూతగా ఉన్నది కదా సార్. మాకు సంతోషమే సార్. సీఎం సార్ అలాగా చేస్తున్న దాన్ని బట్టి మాకు సంతోషమే. అంటే గతంలో వరద ప్రాంతాల్లో జగన్ గారు 2,000 మాత్రమే ఇచ్చారు. ఈయన 25,000 రూపాయలు సాయం ప్రకటించడంతో అసలు వరద బాధితులు ఎలా ఫీల్ అవుతారంటారు? అసలు మీ అభిప్రాయం ఏంటండి? 2,000 అంటే అసలు ఈ రోజుల్లో ఏమొస్తున్నాయి సార్? ఓ బియ్యం కట్ట రావట్లేదు చూస్తే. ఒక 25,000 అంటే ఒక 2 నెలలు 3 నెలలు బతిమన్నా జరుగుతుంది కదా సార్. మాకు ఈ లెక్క చూస్తే సీఎం చంద్రబాబు సార్ చాలా సాయం చేస్తున్నారు. మాకు ఇల్లు కాదు 2 ఇల్లు, కొన్ని లక్షల ఇల్లు కాబట్టి 25,000 అమౌంట్ అంటే మాటలు కాదు కాబట్టి, ఇప్పుడున్న మన బడ్జెట్ లాసులను బట్టి ఇది చాలా ఎక్కువే సార్. ఎక్కువే సార్. ఎంతో మంచి ఆలోచనతోటి పేదలను ఆదుకుంటున్నారు. ఈ విషయంలో మేము కూడా సీఎం సార్ని అభినందిస్తున్నాం. మాకు కూడా కొంచెం సంతోషంగానే ఉంది. ఏంటి మేడం అసలు ఎన్ని రోజులు మీ ప్రాంతంలో వరద ఉంది? అసలు మా ప్రాంతానికి ఆదివారము మార్నింగ్ పొద్దున పూట వచ్చేసేయండి. మా ప్రాంతంలో గురువారం వరకు కూడా ఒక 4-5 రోజుల మటుకు ఖచ్చితంగా ఉన్నాయి.
ఇంకా అట్లా అన్నిటికీ ఇబ్బంది పడ్డాము. తిండికి, కూరగాయలకి, పాలపాయలు కనీస అవసరాలకు కూడా వెళ్ళలేక ఇక చాలా నడుము పైన లోతు నీళ్ళుండి చిన్నపిల్లల్ని వేసుకొని ఇంకా అట్లాగే బిక్కుబిక్కుమంటూ కరెంటు లేకోకుండా 2-3 రోజులు అట్లాగే ఉన్నాం. ఆ టైంలో అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందిందండి మీకు? ఫుడ్ విషయంలో కానీ, పాల ప్యాకెట్లు కానీ ఇలాంటి వస్తువులు అందించడంలో తక్షణమే స్పందించిందా ప్రభుత్వం? సార్ ఆ రోజు సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం నుంచే మాకు ట్రాక్టర్లు వచ్చాయి. ఫుడ్ తీసుకొని స్నాక్స్ ఇచ్చారు, బిస్కెట్స్ ఇచ్చారు, వాటర్ బాటిల్స్ ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ తెల్లారి మళ్ళీ పాల ప్యాకెట్లు ఇచ్చారు. సరే పూటకిను ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం మాకు బాగానే రాలేని వారికి, తెచ్చుకోలేని వారికి చక్కగానే ఫుడ్ అది అందించారు సార్. మాకు అందినాయి. అంటే అన్ని విధాలుగా కూడా ఆదుకున్నారంటారు. ఆ 5 రోజులు కూడా మీ వరద ప్రాంతాల్లో ఉన్నప్పుడు వరదలు ఆగిన తర్వాత కూడా మీకు ఫుడ్ అందించారా? వరదలు ఆగిన తర్వాత కూడా 1-2 డేస్ వాళ్ళు వచ్చి కంటిన్యూ చేశారు సార్ అవి. ఇంకా ఆ తర్వాత నుంచి పాపం వాళ్ళు కూడా రాలేదు. రేషన్ కిట్లు ఇచ్చారమ్మా మీకు? రేషన్ ఇచ్చారండి, రేషన్ కిట్ ఇచ్చారు. 25,000 బియ్యం ఇచ్చారు, పంచదార ఇచ్చారు, యాపిల్ ఇచ్చారు, 2 బత్తాకాయలు ఇచ్చారు, బ్రెడ్ ఇచ్చారు, పాలు ఇచ్చారు సార్. అలా చూసుకున్నారమ్మా. చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ప్రాంతంలోనే ఉన్నారు. ఆయన ఇంటిని కూడా వదిలేసి 10 రోజులు కూడా ఇక్కడే ఉండి మీకు అందరికీ ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చాడు ఆయన అసలు? సార్ మరి ఆయన పాయికాపురం, అటు సింగినగరు అటువైపు అంతా వెళ్ళి నీళ్ళల్లో దిగి కూడా ఆయన ఇల్లులు అన్నీ కూడా తనిఖీ చేసి చూశారని మేము కూడా టీవీల్లో చూసాం సార్. కానీ మా ప్రాంతానికంటే ఇటు అంతగా డ్యామేజ్ అవ్వలేదు కాబట్టి ఈ దేవీనగరు, ఈ బుడమేరంతం దగ్గరలో ఇక్కడికి ఊరిని అట్లా మధురానగర్ ఇటు బ్రిడ్జి వైపుకి, ఇటు ఫ్లైఓవర్ వైపుకి అట్లా వచ్చి తను పైనుంచి నించొని చూసి వెళ్ళారు సార్. అటువైపు మటుకు పాప నీళ్ళల్లో దిగి సార్ బాగానే చూసి ప్రజల్ని పరిస్థితులు చూసి దగ్గరగా ఉండి చూశారు సార్. వరద ఉన్నప్పుడు కూడా ఆదుకున్నారంట ఉన్నారు. ముఖ్యంగా వరద వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నీరు మొత్తం లాగేసిన తర్వాత పారిశుద్ధ్య పనులు చేయించడంలో ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయిందంటారమ్మా? సార్ మరి ఇప్పుడు ఇళ్లల్లో మట్టి చాలా బురద అంతా పేరుకుపోయింది. మాకు ట్రాక్టర్లతో ఫుడ్ ఇచ్చేవాళ్ళు కూడా చెప్పారండి, ఇట్లా ఇల్లు క్లీన్ చేస్తారు, మీరు ఏదన్నా మీరు చేసుకోలేకపోయినా, మీకు ఏదైనా కుదరకపోయినా మాకు చెప్పండి, మేము వచ్చి క్లీన్ చేయిస్తామని చెప్పారు సార్. చెప్పిన వాళ్ళందరికీ వచ్చి క్లీన్ చేశారు కూడా. చేశారు సార్, చేశారు. చెత్త కూడా ఎప్పటికప్పుడు ఇంకా అట్లాగా మొత్తం రోడ్లు కూడా శుభ్రం చేసి తీసుకొని క్లీన్ చేసేసారు సార్. ఒక 2 డేస్లో మొత్తం కంప్లీట్ చేశారు. అంటే ఓవరాల్గా ఎలా అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పనితీరు నచ్చిందా మీకు? నచ్చింది సార్, నచ్చింది. బాగానే తొందరగానే స్పందించారు, చక్కగానే వర్కర్లు కూడా అంతా మంచిగా చేశారు సార్. పరిపాలన బాగా చేస్తున్నారా చంద్రబాబు నాయుడు? బాగానే చేస్తున్నారు సార్. అండి మీ పేరు? నాగదుర్గ. ఎక్కడ ఉంటారు మేడం? దేవినగర్ 2nd లైన్. మీ ఏరియాకి వరద వచ్చిందండి? వచ్చిందండి. ఎన్ని రోజులు ఉంది మేడం వరద ఇక్కడ మీ ప్రాంతంలో? 5 రోజులు ఉంది. 5 రోజులు. ఏంటి మేడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వరద ప్రాంతాల్లో ఇబ్బందులు పడిన ప్రజలకి 10,000 రూపాయలు, 25,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఏ విధంగా అనిపిస్తుంది? ఒక వరద బాధిత మహిళగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? చాలా సంతోషంగా ఉంది ప్రకటించడం. అది అందరికీ సహాయం అందితే ఇంకా బాగుంటుంది.